నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. టీఎస్సీపీఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కాంబ్లే విజయ్ కుమార్. సిద్ధేశ్వరం వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన బదులు బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మాణమే తాగునీటికి శాశ్వత పరిష్కారం. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. నల్గొండలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించే రైతు మహాధర్నాకు భారీగా వాహనాలతో బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అందంతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని యాంకర్ సుమ కనకాల అన్నారు. హైదరాబాద్ మణికొండలో నూతనంగా ఏర్పాటు చేసిన వెర్నాన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ను నిర్వాహకులతో కలిసి ఆమె లాంచ్ చేశారు. వర్ణన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఓపెనింగ్కి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది మణికొండ, పుప్పాల్గూడ. నేను చాలా సంవత్సరాల నుంచి వర్ణన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి గారు అండ్ అలాగే ఆశ్రిత గారు వండర్ఫుల్ కపుల్. అండ్ మనం ఫేస్కి సంబంధించి కానీ స్కిన్కి సంబంధించి కానీ ఏదైనా సరే జాగ్రత్తలు తీసుకొని చేసుకోవాల్సినటువంటి విషయము. సో ఎక్స్పర్టైజ్ హ్యాండ్స్ ఉండాలి. అలాంటి ఎక్స్పర్టైజ్ వీళ్ళకి ఉంది కాబట్టి చాలా సంవత్సరాల నుంచి ఐ ట్రస్ట్ దెమ్. ఇక ఎప్పటికప్పుడు కొత్త మెషిన్స్, కొత్త టెక్నాలజీలు, కొత్త ట్రీట్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. సో మీ స్కిన్ టైప్ని బట్టి మీకు ఏదైతే సూట్ అవుతుందో అది చేసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఇస్ వర్ణన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. అంతకుముందు బంజారా హిల్స్ క్లినిక్ ఓపెనింగ్కి కూడా వచ్చాను నేను. మళ్ళీ ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంకా చాలా బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దే ఆల్సో హ్యావ్ అ వెరీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ ఆల్ దేర్ పీపుల్. వాళ్ళందరినీ కూడా ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేస్తూ ఉంటారు. సో కంగ్రాచులేషన్స్. అవును, కొంచెమా అసలు ఈ స్కిన్ని పాపం వాడినంతగా ఇంకెవరైనా వాడారో లేదో నాకు తెలియదు, కానీ మామూలుగా కాదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానన్నమాట, మిఫీ అనేటువంటి స్టిక్ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చేటువంటి నార్స్ అనే స్టిక్ వరకు వాడినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో నేనున్నాను. ఫస్ట్ ఇలా ట్యూబ్ పిసికేసుకొని మొహానికి రాసుకోవడం దగ్గర నుంచి అని ఎయిర్ బ్రష్ మేకప్ వరకు నేను అన్నీ చూసేశాను. సో ఇప్పుడు అప్కమింగ్ రీసెంట్ గా ఒక పూజా కార్యక్రమం స్టార్ట్ చేశారు అబౌట్ ఫిలిం. పోలీస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరా లేదంటే ఎలాంటి పోలీస్? కొంచెం ఫ్రస్ట్రేటెడ్ పోలీస్ ఆఫీసర్. సో అదొకటేనా ఇంకేమన్నా ప్రాజెక్ట్స్ చేస్తాను? ఇంకా చేస్తూ ఉన్నాను నేను డిఫరెంట్ ప్రాజెక్ట్స్, బట్ త్వరలోనే నేను అనౌన్స్మెంట్స్ చెప్తాను. థ్యాంక్ యూ. ఎస్ అంటే సో మీ హెయిర్ కి తీసుకునే జాగ్రత్తలు ఏంటి? మంచి హెయిర్ డ్రెస్సర్ని పెట్టుకుంటూ ఉంటాను. అంటే ఇది కాదు, జోక్స్ అపార్ట్. సో హెయిర్ మేము ఎక్కువగా బ్లో డ్రైస్ చేసుకోవడము, హీట్ ప్రోడక్ట్స్ ప్రాపర్గా వాడి వాటిని సంరక్షించుకోవడమే కాకుండా హెయిర్ ట్రీట్మెంట్స్కి కూడా వెళ్తూ ఉంటాను. స్పా లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటాను నేను. ఫస్ట్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో దీంట్లో వాళ్ళని మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవడంతోనే మనకి సగం సక్సెస్ వచ్చేస్తుంది. వాళ్ళు చదువుకున్నటువంటి చదువు మనకి ఏదైతే ప్రోడక్ట్స్ ఇస్తున్నారో అవి అలైన్డ్గా ఉన్నాయా లేదా అనేది మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే స్కిన్ అండ్ హెయిర్ చాలా డెలికేట్. విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా సొంతంగా స్టార్ట్అప్ కంపెనీలను ఏర్పాటు చేసుకుని 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని టెడెక్స్ స్పీకర్ ఇర్ఫాన్ అజీజ్ అన్నారు. హైదరాబాద్ కాజాగూడ్లోని సాలిటర్ బిజినెస్ స్కూల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ డే వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు వినూత్న ఆలోచనతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అందరినీ ఆలోచింపజేస్తుంది. ప్రపంచ స్థాయి బిజినెస్ మెన్లను తయారు చేసే దిశగా తమ సంస్థ అడుగులు వేస్తోందని సంస్థ వ్యవస్థాపకులు తెలియజేశారు. थोड़ा फैन बंद करो ना. So, hello everyone. Thank you for coming to Solitaire Business School. Myself is Vibhuti Jain, the director of Braindesk and the founder of Touch A Life Foundation. Braindesk into inspiring workspaces. We are an aggregator platform and provide a workspace to all the corporate. I am so honored to celebrate Entrepreneur Day 2025 with the Solitaire School Business. They are motivating students to become a business leader and a dreamer. It's a great opportunity for all the students to be part of such organization who motivates to do something new. And we have seen a lot of creative presentation by the students. And Mr. Beck has taken a great initiative. I congratulate to
him and the entire team of Solitaire Business School. Thank you so much. English? थोड़ा फैन बंद करो ना So, hello everyone. Thank you for coming to Solitaire Business School. Myself is Vibhuti Jain, the director of Brightness and the founder of Touch a Life Foundation. Brightness into inspiring workspaces. We are an aggregator platform and provide a workspace to all the corporate. I am so honored to celebrate Entrepreneur Day 2025 with the Solitaire School Business. They are motivating students to become a business leader and a dreamer. It's a great opportunity for all the students to be part of such organization who motivates to do something new. And we have seen a lot of creative presentation by the students, and Mr. Beck has taken a great initiative. I congratulate to him and the entire team of Solitaire Business School. Thank you so much. Good afternoon, everybody. My name is Irfan Aziz. I am the AAPC chairman of Telangana, and I run by IT company called Adin Solutions. It's a great honor and privilege to be part of the Solitaire Entrepreneurs Day, because we have seen the different demos for different departments, so that it was very amazing to see that the youngsters has delivered in a next level. They want to go in the next level. So it's not a very privilege, and we are given the guidance and to the students, so that how you can do the business and what are the areas to get the funding. So that there's a great honor and privilege to be part of this Entrepreneurs Day, and thank the management to have this kind of events every year, so that the students get motivated and create jobs for the state and for the country, so that our nation comes first. Thank you so much. Good afternoon, everybody. My name is Irfan Aziz. I am the AAPC chairman of Telangana, and I run by IT company called Adin Solutions. It's a great honor and privilege to be part of the Solitaire Entrepreneurs Day, because we have seen the different demos for different departments, so that it was very amazing to see that the youngsters has delivered in a next level. They want to go in the next level. So it's not a very privilege, and we are given the guidance and to the students, so that how you can do the business and what are the areas to get the funding. So that there's a great honor and privilege to be part of this Entrepreneurs Day, and thank the management to have this kind of events every year, so that the students get motivated and create jobs for the state and for the country, so that our nation comes first. Thank you so much. Good morning, everyone. I thank all the students who visited us, students from Solitaire Global Schools and SM Junior College. I'm very thankful that they gave their time, and I'm very thankful to our chief guests who also gave their time coming here and being part of this wonderful event that we have conducted. I thank for them sharing some of the key knowledge that they have gained over the years and their experiences, and to evaluate students' performances and seeing how they have come far in our college. And I'm very thankful to my own students for the demonstrations that they have performed today, for the knowledge they have exhibited from the key things they have learned in our college. And most importantly, I thank my team to coordinating this whole thing and to making this event become so fruitful that it is today. Thank you. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం నుండి నల్గొండలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించే రైతు మహాధర్నాకు భారీగా వాహనాలతో బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పాల్వాయి శ్రవంతి, మండల పార్టీ అధ్యక్షుడు గిరికంటి నిరంజన్ గౌడ్, పీఏసీఎస్సీ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి, ఢిల్లీ మాధవరెడ్డి, దోసపాటి అశోక్ గౌడ్, మెట్టు మహేశ్వర్ రెడ్డి, కొండ యాదగిరి, బీఎంకే గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అనే నాయకత్వం, హరీష్ అనే నాయకత్వం, జగదీశ్వర్ గారి నాయకత్వం, అమరవీరులకు, అమరవీరులకు, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని నార్సింగి పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇవన్నీ కూడా రాకుండా పోతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ ముఖ్యమంత్రి, ముఖ్యంగా గత గవర్నమెంట్ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా నాశనమే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 316 BNS దాని ప్రకారం మరి నేను కేసు పెట్టాలని చెప్పేసి అన్ని ఆధారాలతో నేను మీ లిమిట్స్లో ఉంటాను కాబట్టి మా పోలీస్ స్టేషన్ కాబట్టి ఇస్తున్నా. దయచేసి దీన్ని మరి వెరిఫై చేసి FIRగా మీరు రిజిస్టర్ చేసి మరి నిందితుల మీద చర్యలు తీసుకోవాల్సింది. శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి సచివాలయం పరిధిలో సెక్రటేరియట్ నుండి పెన్షన్దారులకు నోటీసులు ఇవ్వడంతో వికలాంగులకు సంబంధించి గత 2 రోజులుగా సదరం ఆధార్, రేషన్ కార్డు మొదలగు పత్రాలతో సుదూర ప్రాంతాల నుండి ఆసుపత్రికి చేరుకుని వెరిఫికేషన్ చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది పూర్తి సమాచారం కొన్ని సచివాలయాల పరిధిలో ఇవ్వడం లేదని, తాము సుదూర ప్రాంతాల నుండి వచ్చి పత్రాలు సర్టిఫికెట్ లేక ఇబ్బందులు గురవుతున్నామని వికలాంగులు వాపోతున్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం రిజర్వాయర్ నుండి దిగువకు నీటిని తీసుకెళ్తూ శ్రీశైలం ప్రాజెక్టుకు ఒక వైపు ఖాళీ చేస్తూ మరోవైపు జల్ జీవన్ మిషన్ ద్వారా జిల్లాలోని 5 రిజర్వాయర్లతో అనుసంధానం చేసి ప్రజలకు తాగునీరు అంటున్నారు. నంద్యాల జిల్లా అలగనూరు రిజర్వాయర్ ప్రధాన కట్ట కుంగి 5 ఏళ్లుగా అలగనూరు రిజర్వాయర్లో చుక్కా నీరు లేదు. నీరు ఉండాల్సిన చోట రిజర్వాయర్లో పశువులు మేపుకుంటూ కొందరు పొలాలు సాగు చేసుకుంటున్నారని, ఇలా రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లలో ఉండాల్సిన టీఎంసీల నీరు నిల్వ ఉంచడానికి అవకాశం లేదు. ఉన్న నీటిని రైతుల ఆయకట్టు సాగుకు పరిశ్రమలకే సరిపోవడం లేదని జల్ జీవన్ మిషన్ నిధుల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి, స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యం నెరవేరడం లేదని, ప్రధానమంత్రి మోదీ లక్ష్యం నెరవేరాలంటే నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సిద్ధేశ్వరం వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన బదులు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మాణం చేయడమేనని, దీంతో సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో సుమారు 60 టీఎంసీల నీరు నిలుస్తోందని, నంద్యాల జిల్లాతో పాటుగా రాయలసీమ ప్రాజెక్టులకు నీరు అంది సాగు తాగునీరు అందుతుందని, ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. మన జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నిందన్న, ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత నంద్యాలను కొంచెం ఇగ్నోర్ చేశారు. ఎంతసేపు డెవలప్మెంట్ అనేది కర్నూలులోనే చూపించడం జరిగింది. నంద్యాల పైన ఇట్ ఈస్ లైక్ వీ హ్యావ్ టు, కలెక్టర్ గారు కానీ అందరిపైన చాలా ప్రెషర్ ఉందన్నమాట. వీ హ్యావ్ టు రీకన్స్ట్రక్ట్ అండ్ వెరీ న్యూ డిస్ట్రిక్ట్. మనం అన్ని విధాలుగా ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో మేము ఒక న్యూ డిస్ట్రిక్ట్గా రీకన్స్ట్రక్ట్ చేస్తే తప్ప వీ కెనాట్ కంపీట్ విత్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ. కాబట్టి మనకు కొంచెం టైం అవసరం ఉంది దీంట్లో. అండ్ అధికారులు కూడా కొన్ని నెగటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఎప్పుడు కూడా కలెక్టర్ గారు ఒక విషయం చెప్తే దాన్ని వెంటనే కరెక్ట్ చేయడం జరుగుతుంది. వీ హ్యావ్ అ వెరీ గుడ్ కలెక్టర్, లక్కీలీ వీ హ్యావ్ అ వెరీ గుడ్ కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ మా డిస్ట్రిక్ట్కి. కాబట్టి ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ ఈ 5 yearsలో వన్ ఆఫ్ ద టాప్ డిస్ట్రిక్ట్గా మేము ఉండాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. అండ్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ ఇన్ దట్ ఆస్పెక్ట్. అండ్ ప్రతిదీ నేను వచ్చినప్పుడు దే ఆర్ ఫ్యూ నెగిటివ్స్ ఇన్ దాట్ ఆల్సో. మరి ఎలా దీన్ని ఇంప్రూవ్ చేయాలి అనేది వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఐ మీట్ అవుతుంది. థ్యాంక్ యూ.
వికారాబాద్ జిల్లా పరిగి స్థానిక కేంద్రంలో 4వ వార్డు కౌన్సిలర్ వారల రవీందర్ ఆత్మీయ వేడుకల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, అయ్యప్ప కాలనీ, మంతుల కాలనీ, 4వ వార్డు సభ్యులు, రామసేన యువజన సంఘం సభ్యులు, వివిధ కాలనీలోని ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు పాల్గొని రవి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు. ఎలాంటి పని ఉన్నా ముందుండి సేవ చేసే గుణం రవిలో ఉందని, ఎలాంటి పదవులు ముందు ముందు ఇంకా పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమృతాంజనేయ దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ అవకాశం లభించిందంటే ఇది మీ సేవనే అని నేను సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. నా విజయంలో భాగస్వామైనటువంటి నా మిత్రులు, నా సోదరులు ఈరోజు లేరు. వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాను. మా బాలుసారి గారు స్వర్గీయ, వాళ్ళకు ఆత్మ శాంతించాలని, మా శంకరన్న అతను కూడా విజయంలో ఎప్పుడు కూడా తమ్ముడు అభ్యాన్ని పనిచేసే శంకరన్న కూడా ఆత్మ శాంతించాలని, యాదగిరి గౌడ మిత్రుడు అతను కూడా ఆత్మ శాంతించాలని, రాకేష్ టీచర్ వెంకటేశ్వర కానీ తమ్ముడు కూడా ఎల్లవెల్లా మాకు సహకారం ఉంటుండే, వాళ్ళు ఎటున్నా కూడా వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు గతంలో కూడా నేను 2006లో వార్డు నెంబర్ ఉన్నప్పుడు ఇంటికి మళ్ళీ చూడకుండా ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా నా ఇంటి ఇంతవరకు ఈ స్థాయి వరకు నన్ను తెచ్చినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈసారి కౌన్సిలర్ దగ్గర రావడప్పుడు నేను ఓటర్నేషన్ చూసినప్పుడు నాకు నెత్తంతి తెలిసిపోయింది. ఈ వార్డుగా డివైడ్ అయితే నాకు ఓటర్నేషన్ చూసినంత వరకు మాకే తెలియదు. దాని ఒక ప్రాసెస్ ఉంటుందన్న తర్వాత నేను పోయి కొట్లాడితే యాక్చువల్గా మాట్లాడుకుంటా మా మిత్రులందరూ కోరుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఆపాలి ముఖ్యమైనటువంటిది వెంకటేశ్వర కానీ ఈ టీచర్ నాకు అంతా కలిసి ఒక పార్టీ ఉంటుంది. నేను వార్డు నెంబర్ ఉన్నాను. టీచర్స్ కానీ, బీసీ కానీ, మంత్రులు కానీ, కానీ ఇవన్నీ కూడా 4 విధాలుగా డివైడ్ చేసి ఈ ఫంక్షన్ హాల్ వరకు రోడ్డు యుద్ధం మొత్తము 11 వార్డు కలపడం, దాని తర్వాత అక్కడ ముందు భాగాన్నంతా 5వ వార్డు కలపడం, ఈ మండలకాన్ని మన దాన్ని 2గా డివైడ్ చేసి ఒకటి 5, ఒకటి 14, 11 ఇట్లా 3 భాగాలు కలిపి మనకి ఎక్కువగా దూర ప్రాంతాలు ఉన్నటువంటి ఏరియా మనకు కలపడంతో చాలా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా నాకు అవకాశం రావడం, మీరంతా ఆశీర్వదించడంతో నేను విజయాన్ని సాధించి కొంత అభివృద్ధి పదంలో నడిపిద్దామని వస్తే మా టైం వాళ్ళైనా కరెక్ట్ సమయానికి 2 నెలలకే కరోనా ఎంతో ఇది ఉన్నప్పుడు ఆ కరోనా 2 సంవత్సరాల ప్రభావం చూపింది మా పైన. అది మాకు వాస్తవానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పటివరకు నేను చెప్పాలంటే నాకున్న పండుతో 15 వాళ్ళ కొద్ది ఒక చైర్మన్ తప్ప మిగతా వాళ్ళ కొద్ది 60 లక్షల వరకు నేను కాంగ్రెస్ వేయడం జరిగింది. 4వ వార్డు ఏది ఒక కమ్యూనిటీ భవన్, తర్వాత ఒక 25 లక్షల రోడ్డు మనకు వెంకటేశ్వర కానీ బైపాస్ కూడా అది తప్ప అది వినాయించి 60 లక్షల వరకు చేయడం జరిగింది. నాకున్నటువంటి జ్ఞాపకం నగర్, హైదరాబాద్ రోడ్, వెంకటేశ్వర కానీ, అయ్యప్ప కానీ, టీచర్స్ కానీ అయితే కూడా నేను ఎవరు కూడా ఇంకా కొన్న పనులు మిగిలిపోవడం జరిగింది. నేను ముఖ్యంగా నేను కూర్చుంటే నాకు అడిగేటప్పటికీ నాకు పెద్ద సమస్య వస్తుండే. మన మీటింగ్ లో కూర్చుంటే ఎవరైనా 4 వరకు తక్కువ ఎవరు చేశారా, వాళ్ళకే ప్రాబ్లం, వాళ్ళు మంచి సెక్టర్స్, జాబర్స్, వాళ్ళకు అంటే 4 వాళ్ళు అంటారు మీరు అని అంటారు. అయినప్పటికీ నేను ఒకటే కొట్లాడుతుంది. వాళ్ళు అడిగేదా మేము అడగారు. ఒక రేషన్ కార్డు ఇప్పి అని అడగారు, ఒక పంచాయతీ అడగారు, ఒక ఇంటి అని అడగారు, ఏం పైన అడగారు. వాళ్ళు అడిగేది 3 అంశాలు. 1 లైటు, 2 మోరీ, 3 రోడ్డు, 4 నీళ్లు. మొదటి వచ్చేస్తే లైట్ చేతుల పని మనం చేయవచ్చు. రెండవది వస్తే మనం డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ బాగుంటేనే మనకు రోడ్లు కూడా బాగుంటాయన్నట్టు దానిపైన కాన్సన్ట్రేషన్. మూడోది వాటర్ ప్రాబ్లం. కాలినప్పుడు టీచర్స్ కానీ చిన్నగా ఉండే, ఇప్పుడు సపరేట్ వెంకటేశ్వర కాలనీ కానీ వాస్తవానికి టీచర్స్ కాలనీలోనే అటువైపు వెంకటేశ్వర కాలనీలో ఉండడం జరిగింది. అక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. టీచర్స్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ 2 కూడా అందరూ పాత పరిచయాలే కాబట్టి ఇల్లు ఎదగడంతో, కాలనీ పెద్ద కావడంతో, వాటర్ ట్యాంక్ చిన్నగా కావడం, మనకు ఉన్నటువంటి వాటర్ సరిపోకపోతే దానికి అందరి సహకారంతో కొన్ని పోలేయడం, కొన్ని సక్సెస్ అయితే కొన్ని కాకపోవడంతో ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చే విధంగా కొన్ని ఆశీస్సులతో నేను కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకోటి చెప్పాలంటే మీ అందరూ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఉప్పుశాఖ గ్రామంలో టీడబ్ల్యూ ఆశ్రమ బాలుర హైస్కూల్లో ప్రభుత్వం మంజూరు చేస్తున్న ప్రకారంగా విద్యార్థులకు అందించాల్సిన మెనూ ప్రకారంగా టిఫిన్ భోజనాలు స్నాక్స్ అందజేయడం లేదంటూ విద్యార్థులు ఆరోపణ చేశారు. ఒక విద్యార్థిని టీసీ ఇచ్చి పంపించిన నేపథ్యంలో విచారణకు వచ్చిన అధికారులతో విద్యార్థులు తమకు భోజన సదుపాయాలు సక్రమంగా చేయడం లేదంటూ ఫిర్యాదు చేశారు. రేషన్ బియ్యం తరలించుకు వెళ్తున్న సమయంలో విద్యార్థి చూసిన నేపథ్యంలో టీసీ ఇచ్చి పంపించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు. నేను డీడీ ట్రైబల్ వెల్ఫేర్ భద్రాచలం అండి. నేను ఐటీడీఏ నేను డిప్యూటీ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ వర్క్ చేస్తున్నాను. ఈ స్కూల్స్ ఇవన్నీ కూడా మా కంట్రోల్లోనే ఉంటాయి. అంటే విజిట్ చేసాము. ఇది న్యూస్ నాకు తెలియగానే విజిట్కి రావడం జరిగింది. అదేంటిది అనేటువంటి వివరణ ఇవన్నీ నేను ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఏదైనా తప్పు ఉంటే ఖచ్చితంగా నేను ఎవరిది తప్పు అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వచ్చే నెప్పు మీద నీరు పోసి ఏం కోసం మా తమ్ముడు గ్యాస్ వస్తుంటే అందరినీ కొట్టండి. కొట్టేసరికి మేము వెళ్ళిపోయాం. కొట్టేసరికి నేను కొట్టాను. సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టీఎస్సీ పీఎస్సీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కాంబ్లే విజయ్ కుమార్ అన్నారు. ఇటీవల జనవరి 24న ఆర్థిక శాఖ కేంద్ర ఆర్థిక శాఖ యునైటెడ్ పెన్షన్ విధానంపై జారీ చేసిన నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ జిల్లా మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కాంబ్లే విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి తౌటం నవీన్ మాట్లాడారు. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని గత దశాబ్ద కాలంగా తీవ్ర పోరాటం చేస్తుంటే ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ కార్పొరేట్ శక్తులకు తలొగ్గి యూపీఎస్ విధానం తీసుకురావడం ప్రజాస్వామికమని, ఇది కేవలం షేర్ మార్కెట్లోకి నిరంతరాయంగా పెట్టుబడులు పెట్టే విధంగా ఉందే తప్ప ఈ విధానంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కుటుంబ, సామాజిక భద్రత కోణం లేదని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీఎస్సీ పీఎస్యూ జిల్లా నాయకులు జిలుక సతీష్ మరియు ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా శాఖ తరఫున మేము ఆదిలాబాద్ జిల్లాలో వివిధ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ఈరోజు నిరసన తెలపడం జరిగింది. దీనికి కారణం సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం సిపిఎస్కు బదులుగా యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే పథకాన్ని చేయబోతున్నది. దీనికి సంబంధించిన గెజిట్ని కూడా ఇటీవల విడుదల చేసింది. యూపీఎస్ మాకు అంటే 2004 తర్వాత వచ్చిన ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తలేదు. దీనికి మనం సిపిఎస్కు మారు పేరుగా యూపీఎస్ వస్తుందని భావిస్తున్నాం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే సిపిఎస్ యూపీఎస్ని అంతం చేసి మేము ఏవైతే న్యాయపరంగా డిమాండ్ చేస్తున్నామో ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని వెంటనే అమలు చేయాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఓపీఎస్ విధానాన్ని ప్రవేశపెడతామని వారు ప్రకటించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇంతవరకు అమలు చేయలేకపోతున్నారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మాకు సిపిఎస్ వద్దు, యూపీఎస్ వద్దు, మాకు కావాల్సింది ఓపీఎస్ మాత్రమే. ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మాత్రమే కావాలి. అప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ న్యాయం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఓపీఎస్ని అమలు చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. We want OPS. We want OPS. We want OPS. ప్రజాయుద్ధ నౌక గద్దర్ని అవమానించడం అంటే తెలంగాణ ప్రజానికాన్ని అవమానించడమే అని టీపీసీసీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ బత్తుల అన్నారు. మొన్న జరిగినటువంటి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం చేసి ప్రజా యుద్ధ నౌక గద్దర్కి పద్మశ్రీ ఇవ్వండి అని కోరితే కేంద్ర మంత్రి అయినటువంటి తెలంగాణ వ్యక్తి బండి సంజయ్ గద్దర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ గద్దర్ బీజేపీ నాయకులను చంపాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ఉద్యమాన్ని ఐక్యం చేసి తెలంగాణ ఆవిర్భావం కోసం తన ఆట పాటలతో తెలంగాణ సాధించిన ప్రముఖ వ్యక్తిపైన ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని ఎడల ఉద్యమిస్తామని ఆదిలాబాద్ జిల్లా బోధ్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం జరిగింది. ఇటు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ సీనియర్ నాయకులు గడ్డల నారాయణ, ఇదాప్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 76వ గణతంత్ర దినోత్సవం రోజు
భారతదేశంలోనే అత్యుత్తమైన అవార్డులలో ఒకటైనటువంటి పద్మశ్రీ అవార్డులను ప్రకటించిందో తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసింది. గద్దర్ గారు ఇక్కడ తెలంగాణ కోసం ఎంతో పోరాడిన వ్యక్తి. గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఇవ్వండి అంటే ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు మేము గద్దర్కు ఇవ్వం, గద్దరు మా బీజేపీ పార్టీ నాయకులను చంపిన వ్యక్తి అని చెప్పేసి మాట్లాడడం సరికాదు. ఆయన మన తెలంగాణ కోసం తన ఆట పాట మాటతో ఎంతో మందిని ఐక్యం చేసి సాధించిన వ్యక్తులలో ఒకరు. అలాంటి వ్యక్తి పైన ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అవమానించడమే. బేషరత్తుగా బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పాలి. లేనిచో మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్యమిస్తాం. ఆయన దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వెంటనే క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. టీఎస్సీపీఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కాంబ్లే విజయ్ కుమార్. సిద్ధేశ్వరం వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన బదులు బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మాణమే తాగునీటికి శాశ్వత పరిష్కారం. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. నల్గొండలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించే రైతు మహాధర్నాకు భారీగా వాహనాలతో బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.